సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఈ మూవీలో హైలైట్స్తో పాటు మైనస్ పాయింట్లు అయితే చూద్దాం. అందుకని మన సలార్ మూవీ మీరు ఎంతమంది చూస్తారు కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ మిస్ కాని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరి లైక్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. ప్రశాంత్ నీల్ స్టైలిష్లో డిఫికల్ట్ పాయింట్ ఆఫ్ ఏదంటే ప్రతి సినిమా లాగే ఈ మూవీలు కూడా చాలా బ్యాక్ డ్రాప్ అయితే బొగ్గు ఎక్కువ యూజ్ చేశాడని చెప్పొచ్చు. అయితే అది తప్పించి మిగతా అంతా ప్లస్ అని చెప్పాలి. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాడికి అయితే ఆడియన్స్ పక్క ఈ మూవీ ఫుల్ మీల్స్ అని చెప్పాలి. అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి థియేటర్లోనే పూనకాలని చెప్పాలి మూవీతో. అయితే ఇదివరకు వచ్చిన ఛత్రపతి మూవీలో ఎలాంటి యాక్టింగ్ చేసాడో, ఎలాంటి యాక్షన్ సీన్స్ ఉన్నాయో దాని తర్వాత ఇంకే మూవీలో లేదని చెప్పాలి. అయితే దాని తర్వాత ఇప్పుడు ప్రశాంత్ నీల్ అయితే ఆ రేంజ్లో చూపించాడు. అయితే ఆ రేంజ్తో పాటు ప్రభాస్ కటౌట్ని అయితే బాగా యూజ్ చేసుకున్నాడని చెప్పాలి. అయితే యాక్షన్ సీన్స్ అయితే రఫ్ ఆడించాడు ప్రభాస్. అయితే మంచి స్టార్డమ్ ఉన్న ప్రభాస్ కొన్ని సినిమాలతో అయితే బోల్తా కొట్టాడు. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్టార్డమ్ అయితే ఒక్కసారిగా గగనం చేరింది. ఇక తెలుగు హీరో పాన్ ఇండియా లెవెల్లోకి అయితే మారిపోయాడు. ఇక అలాంటి హీరో కేజీఎఫ్ లాంటి యాక్షన్ ఫ్యాన్సెస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చేతిలో పెడితే మరి మామూలుగా ఉండదు. అయితే ఆ రేంజ్లో కూడా ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ని అయితే వాడుకున్నాడని చెప్పొచ్చు. అయితే స్టోరీ చిన్నదైన మంచి కాన్సెప్ట్ అయితే ఆడియన్స్ ముందుకు తెచ్చాడు. అయితే పృథ్వీరాజ్ లాంటి హీరో అలాగే మంచి యాక్టర్ని అయితే దీన్ని లీడ్ చేసుకోమని చెప్పొచ్చు. అలాగే చాలా మంది అయితే ఆర్టిస్టులు తీసుకున్నాడు కానీ చాలా కన్ఫ్యూజ్ అని చెప్పాలి. ఎక్కువ మందికి ఆర్టిస్టులతో పాటు మూవీకి కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది. కానీ కరెక్ట్గా చూస్తే ఫాన్ టేబుల్ అయితే మాత్రం మూవీకి మాత్రం బాగానే అనిపిస్తుంది. ఇక ఛత్రపతిలోని శివాజీ లాంటి యాక్షన్ హై వోల్టేజ్ మూవీలో అయితే మళ్ళీ ఈ మూవీలో అయితే రిపీట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆ రేంజ్లో అయితే యాక్షన్ ఫైట్లు ఎక్కడా చూడలేదు. అయితే ఆ రేంజ్లో యాక్షన్ సీన్స్ అయితే దీంట్లో అయితే ఓవరాల్గా అయితే ఒక 5-6 ఫైట్లు ఉన్నాయని చెప్పాలి. అయితే దాంట్లో ఏది మాత్రం తగ్గేదే లేదన్నట్టు యాక్షన్ సీన్స్ ఎలివేషన్ కూడా ఎక్కువ ఉంది. కానీ బీజిఎం మాత్రం ఏమాత్రం బాగోలేదని నా ఒపీనియన్. ఎందుకంటే కేజీఎఫ్ లాంటి మూవీకి బీజిఎం మాత్రం హైలైట్. దాంట్లో ఆ యాక్షన్ సీన్స్ ఎక్కువ లేకపోయినా బీజిఎం మాత్రం ఆడియన్స్కి అయితే కనెక్ట్ అయ్యేలా ఉంది. అయితే ఆ బీజిఎం దీంట్లో మనం తప్పకుండా మిస్ అయిందని నాకు అనిపించింది. అలాగే ఈ మూవీలో కన్సర్ అనే ఒక రాజ్యం చుట్టూ తిరిగే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఆడియన్స్కి అయితే కొంచెం కనెక్ట్ అయ్యడానికి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అర్థమైన తర్వాత మూవీ అయితే ఎక్కేస్తుందని చెప్పొచ్చు. అయితే ఇంటర్వెల్ వరకు కథ సింపుల్గా ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం మొదలయ్యాక బ్యాక్ డ్రాప్లో కన్సర్ కథ చెప్తున్న అలాగే తెరపై దేవాన్ని చూపిస్తే విధ్వంసం అయితే చూపించాడని చెప్పొచ్చు ప్రశాంత్ నీల్. అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. కానీ దాంట్లో కొంచెం స్పష్టత లేదని అర్థమవుతుంది. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం దాన్ని కొంచెం డిఫికల్ట్గా కాకుండా కొంచెం నీట్గా చూపిస్తే బాగుంది అనిపించేది. అయితే మూవీ మాత్రం లాస్ట్ 45 మినిట్స్ మాత్రం హైలైట్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా యాక్షన్స్తో పాటు వచ్చే పార్ట్ 2లోకి ఎంటర్ అయ్యే సీన్స్ అయితే బయటకు వదిలేడని చెప్పాలి. అలాగే ప్రభాస్ మాత్రం దీంట్లో పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవడంతో పాటు మూవీ బాగా వచ్చిందని చెప్పాలి. మరి ఇది మాత్రం ప్లస్ అని చెప్పాలి. మైనస్ అంటే కొంచెం ల్యాగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు బాగాలేదు. మరి మీకు ఎలా అనిపించింది కింద లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.